అండి. నమస్తే. శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ రాజేశ్వరి కృష్ణ 1910. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అసలు విషయం ఏంటంటే మొన్నొచ్చేసి నేను ఒక ఎంగేజ్మెంట్ గురించి మీతో మాట్లాడాను కదా, అదే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుండి అటే వెళ్తాను అని చెప్పాను కదా. అది వచ్చేసి యాక్చువల్లీ మాది మా ఫంక్షనే అనే చెప్పాలి. ఎందుకంటే అత్తయ్య మావయ్యకి వచ్చేసి నలుగురు సంతానము. అది వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మా పిన్ని గారు, అంటే మా ఆడబడుచు గారు, మేము పిన్ని గారు అని పిలుస్తాం అనుకోండి. తర్వాత వచ్చి ఒక పెద్ద బావ గారు, తర్వాత రెండో బావ గారు, తర్వాత వచ్చి మావారు అనమాట. అంటే అత్తయ్య మావయ్యకి నలుగురు సంతానం అనమాట. నా బ్యాకే ఉన్నారు చూడండి అత్తయ్య మావయ్య. ఎప్పుడు కూడా నేను నాకు అందుబాటులో ఉండేలాగా ఫోటో పెట్టుకుంటాను. ఎందుకంటే పెద్దలు అనేది మనకి వాళ్ళు ఉన్నంత వరకు మనకి ఉన్నారు అనే ఒక ధైర్యం ఉంటుంది. కానీ వాళ్ళు లేనప్పుడు ఏదో తెలియని భయం. మనం ఎంత ఏ స్థాయిలో ఉన్నా, ఎంత సంపాదించుకున్నా, మనకంటూ ఒక పెద్దవాళ్ళు అనేది లేకపోతే ఏదో ఒక బాధ అనిపిస్తుందండి. నాకైతే మాత్రం చాలా వెల్తిగా అనిపిస్తుంది. వాళ్ళు ఎక్కడున్నా కానీ, ఇదివరకు అయితే మా పిన్ని గారి దగ్గర ఉండేవారు. వాళ్ళు ఎక్కడున్నా మాకంటూ ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు అనే ఒక అనిపించేది. ఇదిగోరండి అత్తయ్య మావయ్య. అయితే మావయ్య గారి పేరు వచ్చేసి బిట్రా రుక్మాంగద చక్రవర్తి గారు. అత్తయ్య గారు వచ్చేసి చాలా మంచి నేమ్ ఉంటుంది, పుష్పావతి. చాలా బాగుంటుంది. బహుశా ఇప్పుడు కూడా ఆ పేరు ఎవరు పెట్టుకునే ఉండరు, అంత మంచి నేమ్ అనమాట. వీరేంటంటే అత్తయ్య మావయ్య చాలా మంచి మనసున్న మనుషులనే చెప్పాలి. కానీ పాపం ఈ మనవాళ్ళకి వచ్చేసరికి అన్ని ఎంగేజ్మెంట్లు ఏంటి, పెళ్ళిళ్ళు ఏంటి అలా జరిగే టైంలో వీళ్ళకి చూసే అదృష్టం లేదని నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. మావయ్య అయితే చాలా మంచి మనసు ఉన్నవారు. అత్తయ్యకి అయితే పాపం కల్మషం లేనిది అంతగా ఏమీ తెలియదు. అసలు ఏంటంటే ఇప్పుడు వీరికి ఈ నలుగురు సంతానం మంచి సెటిల్ అయ్యారండి. చాలా అంటే చాలా బాగా సెటిల్ అయ్యారు. కానీ అవి చూడడానికి వీళ్ళకి లేకపోవడం అన్నది మాకు చాలా బాధ అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు అత్తయ్యని మావిని తలుచుకుని తర్వాత భగవంతుని తలుచుకుంటూ ఎంగేజ్మెంట్ అనేది చక్కగా సాగాలి అని చెప్పేసి బస్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. బస్ ఏంటంటే భీమవరం నుంచి మూవ్ అవుతుంది. బావగారు అన్నారు వచ్చేస్తుందిరా, ఒక 5 నిమిషాలు వచ్చేస్తుంది, రెడీగా ఉండండి అన్నారు. నాన్నగారిని అమ్మని పిలిచారు, కానీ నాన్నగారు కొంచెం హెల్త్ బాగుంటే అన్నింటికీ తమ్ముడే వస్తున్నాడు. ఆ పాప వచ్చేసి మా అమ్మాయి అండి. మా అమ్మాయిని మీరు ఇప్పటివరకు చూడలేదు కదా. బస్సు అయితే మూవ్ అయిపోయింది. మీకు ఎక్కడ అది ఎందుకు చూపించలేదంటే అక్కడ చాలా రద్దీగా ఉందన్నమాట. అందుకని ఇంకో మా వారు మా పాప అనమాట. మా పాప అయితే ఇంకా కొంచెం సిగ్గుపడుతుంది. ఇటు వచ్చేసి పెళ్లి కొడుకు చెల్లెలు అనమాట అమ్మాయి. ఈవిడ వచ్చేసి మా పిన్ని గారండి, మా మావయ్య గారికి మొదటి సంతానం. ఈ అమ్మాయి కూడా మాకు వరుసకి ఆడబుడ్చి గారు కోళ్ళే, ఆవిడ కూడాని. తిన మా రెండో తోటికోళ్ళు. బ్యాక్ వచ్చేసి ఆ అమ్మాయి మా ఆడపడుచు గారు అమ్మాయి. నాకులానే ఉంటుంది, నా వయసే. ఇటు వచ్చి నేనే వీడియో తీసుకోవడం వల్ల మ్యాక్సిమం నేను చాలా వరకు కనిపించను మీకు. అదనమాట. ఇంక మేమేంటంటే తిను వచ్చేసి పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ అనమాట. అంటే మా రెండో తోటికోళ్ళు అనమాట. ఇంక నేను వీడియో తీయడంలో వాళ్ళు చాలా సరదాగా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పెళ్ళికూతురు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. చాలా హ్యాపీగా ఉన్నాము అందరూను. ఇదండి ఈ విషయం. ఏంటంటే మీకు అసలు ముందు ఒక విషయం చెప్పాలి. ఈ వీడియోస్ అనేది నేను 2 రోజులు అయ్యింది తీసి. కాకపోతే ఇంకా నేను పాత వీడియోస్ ఉండడం వల్ల నేను ఈ ఎంగేజ్మెంట్ వీడియో అనేది మీకు ఇంకా పెట్టలేకపోయాను. కానీ ప్రతి ఒక్కళ్ళు ఎంగేజ్మెంట్ వీడియో పెట్టు రాజీ అనడంలో నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. అంటే ఇది మొదలు పెట్టామంటే మధ్యలో ఇంకేం పెట్టకూడదన్న ఉద్దేశంతో నేను పాతవన్నీ క్లియర్ చేసేసుకున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఇందులో మా అమ్మాయి కూడా కనిపిస్తుంది. మ్యాక్సిమం మీకు ఈ ఎంగేజ్మెంట్ పెళ్ళిళ్ళు అన్నింటిలో కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ మా అమ్మాయిని దీవించండి, ఇంకా చదువుకుంటుంది. మంచి మనసుతో అందరూ మా పాప బాగుండాలని అనుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకేంటంటే తర్వాత వచ్చేసి నేను కొంతమంది అయితే కనుక బస్సు మా దగ్గర వాళ్ళు, మా పెద్ద తోటికోళ్ళు, వాళ్ళ కోడళ్ళు, కొడుకులు అందరూ కూడా ముందు రోజు పెళ్ళి ఉండడం వల్ల పాపం వాళ్ళు రాలేకపోయారు. వాళ్ళ బళ్ళ మీద వచ్చేస్తున్నారు, ఒక్కొక్కరు కార్ల మీద వస్తున్నారు. ఎవరికి వీళ్ళని బట్టి వాళ్ళు వస్తున్నారనమాట. రేపటి ఇప్పుడు వీడియో అయితే కనుక ఇంతవరకునే నేను చూపిస్తున్నాను.